హాయ్ అండి. అందరికీ నమస్తే. మేమొచ్చేసి చెనిక్కాయలని ఈ విధంగా ఉడకబెట్టండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఉడకబెట్టి తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే మనం కుక్కర్‌లో పెట్టినామంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇలా చేసి పెట్టారంటే బాగా కాయలకి లోపల గింజలకి ఉప్పనేది బాగా పడుతుంది. ముందుగా వచ్చేసి మనం చెనిక్కాయలని బాగా వాటర్ పోసి వాటిపైన ఉన్న మొన్నంతా బాగా క్లీన్‌గా కడుక్కోవాలండి. మొన్నునిందనుకో వాటి లోపలికంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మొత్తం చెనిక్కాయలంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళంతా వంపేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలాంటిది ఒక సంచి కింద వేసి ఈ చెనిక్కాయలన్నీ సంచి పైన పోసేయాలండి. ఈ విధంగా పోసేసిన తర్వాత ఈ సంచిని ఈ విధంగా మడుచుకొని పైన వచ్చేసి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ తొక్కాలి. ఇలా తొక్కామంటే కాయలనేది ఓపెన్ అవుతాయండి. చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనం ఉడికించేటప్పుడు గింజలకి బాగా ఉప్పు పడుతుందండి. మేమైతే ముందు నుంచి కూడా ఈ విధంగానే చెనిక్కాయలని ఉడకబెట్టేవాళ్ళం అనమాట. తర్వాత వచ్చేసి ఈ కాయల్ని మళ్ళీ మనము కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి అందులోకి సాల్ట్ కానీ ఉప్పును కానీ వేసుకొని కాయలు వేసి 4-5 విజిల్లు వచ్చిన తర్వాత ఎయిర్ మొత్తం బయట వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి కాయల్ని గిన్నెలోకి వేసుకొని ఇంకా తినడమే. కాయలు అనేది ఇలా ఓపెన్ ఉండడం వల్ల గింజలకి లోపల ఉప్పు అనేది బాగా పడుతుంది. తొందరగా ఉడికిపోతాయండి. చాలా రుచిగా కానీ ఉంటుంది. ఇలా ఉడకబెట్టుకున్నామంటే చప్పగా లేకున్నా గింజలు తినేదానికి టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.